హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం థియేటర్ లో రిలీజ్ అయిన లైలా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. మన హీరో విశ్వత్ సేన్ యాక్టింగ్ చేసిన లైలా మూవీ పేరుకు లాగే ఉంది. చాలా ఓవర్ గా డైలాగ్స్ ఉన్నాయి. లేడీ గెటప్ లో విశ్వత్ సేన్ బాగానే చేశారు, కానీ కొన్ని చోట్ల సెట్ అవ్వక అంత బాగా అనిపించలేదు, తేడాగా అనిపించింది. కామెడీతో కొన్ని చోట్ల నవ్విస్తూ బానే ఉంది, కానీ మన హీరో ఎందుకు ఇలాంటి మూవీ చేశారన్నది ఎవరికీ అర్థం అవ్వట్లేదు. విశ్వత్ సేన్ మూవీస్ బాగానే ఉంటాయి, తన యాక్టింగ్, తన మూవీస్ లో సాంగ్స్ కూడా బాగుంటాయి, కానీ ఈసారి మాత్రం ఆడియన్స్ ఫుల్ అట్ అయ్యారు. అంతగా ఏమనిపించలేదు మూవీ మాత్రం. ఈ మధ్య కాలంలో లేడీ గెటప్ గా హీరో చేయడం అన్నది మామూలు విషయంగానే మారింది. మరి డైరెక్టర్ గారు లేడీ గెటప్ అయితే మూవీ హిట్ అవుతుందని అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలీదు, గానీ లైలా మూవీ మాత్రం అంతగా అలరించలేదు ప్రేక్షకులనే చెప్పాలి. డైరెక్ట్ చేసింది రామ్ నారాయణ్. విశ్వత్ సేన్ గారు హీరోగా చేసిన మూవీ లైలా. నాకైతే ఈ మూవీ అంతగా అయితే నచ్చలేదండి. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ వల్ల ఆ మాత్రం మూవీని చూడగలిగారు, కానీ అంత బాగా చెప్పేలా మాత్రం ఏమీ లేదు. చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. విశ్వత్ సేన్ మంచి యాక్టర్, అందువల్ల చాలా ఫీల్ అవుతారు ఆడియన్స్ అయితే. డైలాగ్స్ కూడా బాగా అసభ్యకరంగా అనిపించాయి. ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడకూడదని చెప్తున్నా. ఎక్స్ప్రెషన్స్, వల్గర్ ఎక్స్ప్రెషన్స్, సౌండ్స్, డైలాగ్స్ బాగా వేరే ఫీలింగ్ లో చూపించారు అవన్నీ. అదంతా మన తెలుగు మూవీలో అయ్యేసరికి ఇంకా చెప్పలేని విధంగా అనిపించింది. స్టోరీ ఏంటంటే, ఇంకా సోను ఒక మేకప్ ఆర్టిస్ట్, సీతా బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని రీజన్స్ వల్ల, కొంతమందితో గొడవల వల్ల, ఒక హత్య కేసులో తను ఇరుక్కోవడం వల్ల సోను కాస్త లైలాగా మారాల్సి వస్తుంది పరిస్థితుల కారణంగా. మరి వాళ్ళు ఎవరు, ఆ గొడవకి కారణం ఏంటి, అసలు ఆ చావుకి కారణం ఎవరు అన్నదే ఈ మూవీ ఫ్లాట్ అన్నమాట. పెద్దగా కొత్తగా ఏం స్టోరీ వెరైటీగా ఏమైతే అనిపించలేదు. న్యూ మూవీస్ కోసం ఎదురు చూస్తుంటారు కదా మన ఆడియన్స్. ఈ మూవీతో బాగా డిసప్పాయింట్ అయ్యారు. చిత్రమైన విచిత్రమైన క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ వాటిని కూడా సరిగా యూజ్ చేయలేదు డైరెక్టర్ గారు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో మొత్తం సోను క్యారెక్టర్ ఎక్కువగా చూపించారు. లైలా క్యారెక్టర్ నైతే చాలా అంటే చాలా బ్యాడ్ గా చూపించారు. అంటే సెక్సువల్ క్యారెక్టర్ గా మాత్రమే యూజ్ చేసినట్టుగా అనిపించింది. హీరోయిన్ అయితే పూర్తిగా ఎక్స్పోజింగ్ కి మాత్రమే హీరోయిన్ యూజ్ చేశారు. ఇది మాత్రం చాలా ఘోరం అండి. కానీ ఒక్క విషయం చెప్పాలంటే, విశ్వత్ సేన్ మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేశారు లేడీ గెటప్ లో. కానీ బ్యాడ్ లక్, ఏం చేస్తాం, స్టోరీ రైటింగ్ బాగాలేకపోతే హీరో ఏం చేస్తాడు చెప్పండి. లైలా క్యారెక్టర్ కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది. మేకప్ విషయంలో ఆల్ ఓవర్ రెడీ, టోటల్ వన్ ఉమెన్ గా మారటానికి ఎంతో రిస్క్ తీసుకున్నారని అయితే తెలిసింది హీరో. ఇక మూవీలో సాంగ్స్ కూడా అస్సలు బాలేదు. కొన్ని చోట్ల సంక్రాంతికి వస్తున్న మూవీ మ్యూజిక్ కూడా యూజ్ చేశారు. మొత్తానికి ఈ మూవీ క్రెడిట్ ఏం లేదు, కొత్తగా ఏమనిపించలేదు. మరో విషయం, ఎక్కువగా హీరోని అంటే లైలాను మాత్రమే స్క్రీన్ మీద ఎక్కువగా చూపించారు. వేరే క్యారెక్టర్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదన్నట్టుగా అనిపించింది. కామెడీకి కూడా చాలా వల్గర్ గా డైలాగ్స్ ఇచ్చారు. విలన్స్ దగ్గర కూడా సీరియస్ గా కాకుండా లైలా చుట్టూ తిరుగుతూనే, పోలీస్ దగ్గర కూడా సీరియస్నెస్ ఏమీ లేకుండా చీప్ గా చూపించారు విత్ లైలాతో. వేరే మూవీలలో ఉన్న చిన్న చిన్న సీన్స్ కూడా పెట్టి ఈ మూవీకి పెద్దగా క్రేజ్ లేకుండా చేశారు మేకర్స్. అసలు హీరోయిన్ పాత్ర ఎందుకు పెట్టారో మూవీ టోటల్ గా అయిపోయేంత వరకు అర్థం అవనే లేదు. నేనైతే ఈ మూవీకి 100కి 40 మార్క్స్ ఇస్తాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ చావా శివాజీ మూవీ రివ్యూతో కలుద్దాం. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.